హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్. అమ్మ మనసు ఎప్పుడు అందరూ మంచినే కోరుకుంటుంది. అండ్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇన్స్టెంట్గా మనకి టిఫిన్ ఏం నానబెట్టుకోలేదు, టిఫిన్కి ఏమీ లేవు అనుకున్నప్పుడు పెసరట్టు చాలా సింపుల్గా, పెసరట్టు కోసం కనీసం గంట ముందు నానబెట్టాలి, 2 గంటల ముందు నానబెట్టాలి అనేది లేకుండా చాలా సింపుల్గా మనం ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సో 1 గ్లాస్ పెసరపప్పు, పొట్టు పెసరపప్పు తీసుకొని అండ్ అందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం తీసుకొని ఇలా తీసుకొని దీన్ని మనం మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ మనం దీన్ని ఏం చేసుకోవాలంటే మిక్సీ వేసుకోవాలి. సో చూడండి, బరకగా మనం మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా బరకగా మిక్సీ వేసుకొని దీంట్లో మనం సరిపడినంత నీళ్లు పోసుకోవాలన్నమాట. సో నీళ్లు పోసుకొని జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ మనం నానబెట్టుకుంటే చాలు. చూడండి, నేను నీళ్లు పోస్తున్నాను. జస్ట్ మనం ఇలా నీళ్ళు, వాటికి సరిపడినంత నీళ్లు పోసుకొని జస్ట్ ఇలా నానబెట్టుకోవాలి. ఎంత ఒక 15 to 20 మినిట్స్ మనం నానబెట్టేసుకొని అది నానిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక్కసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి దోసపిండి రెడీ. మీరు ఎప్పుడైనా సరే ఇలా పౌడర్ చేసుకొని స్టోర్ కూడా చేసుకొని ఉంచుకోవచ్చు. ఒక బాటిల్లో, ఒక డబ్బాలో, దేంట్లోనో స్టోర్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 15 to 20 మినిట్స్ నానబెట్టేసుకొని అల్లం పచ్చిమిర్చి మీరు ఏం వేసుకుంటారో అందులో గ్రైండ్ చేసుకొని వేసేసుకొని మనం దోశలు వేసేసుకోవచ్చు అనమాట. సో ఇది నానిన తర్వాత మళ్ళీ దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం మనం. సో చూడండి, ఇది మంచిగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. నేను దీన్ని గ్రైండ్ చేసుకునే ముందే అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసి గ్రైండ్ చేస్తాను అనమాట. అల్లం పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసాను నేను. ఇందులో ఉప్పు కూడా వేసాను అనమాట. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసిన తర్వాత అందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పుది ఏదైతే ఉందో అది కూడా వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో అంతా మిక్స్ అయిపోయేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఇలా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. చాలా క్రిస్పీగా, పల్చగా మంచిగా వస్తాయి దోశలు. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టి వెలిగించాను, ఆయిల్ రాసాను అండ్ ఇప్పుడు నేను దోశ అయితే వేస్తున్నాను. చాలా అసలు ఎంత క్రిస్పీగా, ఎంత చక్కగా వస్తాయంటే అంత చక్కగా వస్తాయి. చూడండి, మనం దోశలు ఎలా వేసుకుంటాం, మనం నానబెట్టి వేసుకున్నా అంతే. ఇది గ్రైండ్ చేసి నానబెట్టి వేసుకున్నా అంటే ఇది సింపుల్గా అప్పటికప్పుడు మనం ఏంటంటే నైట్ ఏమీ నానబెట్టకపోయినా, టిఫిన్ ఏం లేకపోయినా పెసరపప్పు అలా నానబెట్టేసి, పెసరపప్పు గ్రైండ్ చేసి దాన్ని నానబెట్టేసి ఒక్కసారి మళ్ళీ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, దోశలు ఎంత చక్కగా వచ్చాయో. దోశ చూసారా, చాలా అంటే చాలా క్రిస్పీగా చక్కగా వస్తుంది. సో ఇది దోశ. చూడండి, పెసరట్టు విత్ టొమాటో చట్నీ అసలు ఎంత స్మూత్గా, ఎంత చక్కగా వస్తాయంటే ఇవి చూడండి, పల్చగా స్మూత్గా అసలు చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇది సో టిఫిన్ చేసుకొని తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను వంట సెక్షన్కి వచ్చానమాట. చూడండి, నిన్న నేను మా వెంచర్కి వెళ్ళాను. మా వెంచర్లో మామిడి చెట్లు ఉంటాయి అన్నమాట. సో పెద్ద గాలి వచ్చి ఇవన్నీ రాలి పడిపోయాయి కింద, పెద్ద పెద్ద కాయలు చిన్నవి. సో ఈరోజైతే నేను ముద్దపప్పు చేసి ఈ మామిడికాయ చారు పెట్టి 1-2 మామిడికాయలు చక్కగా పచ్చిమిర్చి, ఎల్లిపాయ వేసి పచ్చడి చేద్దామని చెప్పి నేను అనుకున్నాను. సో ఇదేమో చారుకు పెడతాను. ఈ చిన్నవి ఏంటంటే రోజొకటి చారుకు పనికొస్తాయి అన్నమాట. ఈ పెద్దవి పప్పుకి, పచ్చడికి, తురుము పచ్చడికి అలా పనికొస్తాయి. సో ఇది పగిలింది కాబట్టి ఇది ఇంకొక పెద్దకాయ 2 కలిపి నేను ఇప్పుడు పచ్చిమిర్చి వేసి పచ్చడి చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి 2 వెరైటీ పచ్చిమిర్చి వేసి పచ్చడి నేను ఎప్పుడు చేయలేదు, ఇవాళే ఫస్ట్ చేస్తున్నాను. సో మామిడికాయ పచ్చడి చేస్తా, మామిడికాయ చారు చేస్తా ఈరోజు. సో చూడండి, మామిడికాయని 2 ముక్కలుగా కట్ చేసి మధ్యలో ఉన్న జీడి తీసేసి శుభ్రంగా కడిగాను. మామిడికాయని కడిగిన తర్వాత కట్ చేసి జీడి తీసేసి సో నీళ్లు పోసి నేను స్టవ్ మీద పెడుతున్నా సిమ్లో. ఇవి ఉడకాలన్నమాట. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడతాను, సిమ్లో పెట్టేస్తాను. సో ఇప్పుడు వచ్చే మామిడికాయలు ఊరికనే ఉడికిపోతాయి అన్నమాట. సో ఇందులో అయితే చిటికెడు పసుపు వేసి నేను కొంచెం సాల్ట్ అయితే వేస్తాను. మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఆ తొక్క వరకు తీసేసి మిగిలినంతా పిసికేసి మనం చారు చేసుకుంటాము. సో చారు మళ్ళీ ఉడకబెట్టేది ఏముండదు. కొంచెం సాల్ట్ మళ్ళీ కావాలంటే మనం చూసుకొని వేసుకోవచ్చు.
సో ఇప్పుడు ఇదైతే నేను వెలిగించాను, ఇది ఉడుకుతూ ఉంటుంది. నేను ముద్దపప్పు పెట్టేస్తాను స్టవ్ మీద. ఇంకో స్టవ్ మీద ముద్దపప్పు పెట్టేశాను. ఇక్కడ ఇది సిమ్లో పెట్టాను, సిమ్లోనే ఉడకాలన్నమాట, చక్కగా ఉడుకుతాయి ఇవి. సో ముద్దపప్పు కూడా పెట్టేశాను. ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలు కట్ చేసుకుంటాను. పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు, వెల్లిపాయ అన్నీ కలిపి నేను పచ్చడి చేస్తాను. సో ఇప్పుడు ఈ 2 మామిడికాయలు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను, శుభ్రంగా కడిగేసి. సో చూడండి, మామిడికాయ ముక్కలు చెక్కుతో పాటే నేను కట్ చేశాను. మరీ అంత పుల్లగా ఏం లేవు, కానీ చాలా బాగున్నాయి. సో పచ్చిమిరపకాయలు అయితే ఫస్ట్ నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. పచ్చిమిర్చి, వెల్లిపాయ ఫస్ట్ వేసి నేను గ్రైండ్ చేస్తున్నాను అనమాట. అండ్ కొంచెం మెంతిపిండి. సో నేను ఇందులో పచ్చిమిర్చి, వెల్లిపాయ, ఉప్పు, కొంచెం మెంతిపిండి, పసుపు వేసాను అనమాట. సో ఇప్పుడు ఇందులో ఈ ముక్కలు నేను ఫస్ట్ ఇది గ్రైండ్ చేస్తాను. ఇది గ్రైండ్ చేసిన తర్వాత ఆ ముక్కలు వేసి గ్రైండ్ చేస్తాను నేను. సో ఇది గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఇందులో నేను ముక్కలు వేస్తాను. కొంచెం కొంచెం ముక్కలు వేసి గ్రైండ్ చేస్తాను. సో చూడండి పచ్చడి ఎలా వచ్చిందో, చాలా అసలు కలర్ఫుల్గా ఉంది కదా ఇది. సో ఇప్పుడు దీనికి నేను శనగ నూనె వేసి పోపు పెట్టేస్తాను. సో పల్లి నూనె అయితే వేసాను నేను. ఇది కొంచెం కాగాలి, కాగిన తర్వాత పోపు గింజలు వేసేస్తాను. సో ఇప్పుడైతే నేను పోపు గింజలు వేసేస్తున్నాను. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసాను నేను. అండ్ ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు అండ్ ఒక 4-5 వెల్లిపాయ. సో ఈ పోపు మంచిగా వేగాలన్నమాట, చక్కగా రెడ్ కలర్లో వచ్చేయాలి గింజలు. పోపు గింజలు అన్నీ కూడా మంచి కలర్లోకి వచ్చేయాలి. వేగుతున్నాయి. మంచిగా వేగాలి. వేగుతున్నాయి. పోపు గింజలు వేగిన తర్వాత ఇందులో నేను ఆ పచ్చడి వేసి కలిపేస్తాను. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ముద్దపప్పు అయిపోయింది, ఇక్కడ చారు కూడా ఉడుకుతుంది. జస్ట్ ఇంకొక 5 మినిట్స్ ఉడికితే నేను ఆ తొక్కలు తీసేసి చారు రెడీ చేస్తాను. సో ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా పచ్చిమిరపకాయలతోటి. చాలామంది చేసే ఉంటారు. కొంచెం కచ్చా పచ్చగా దంచితే బాగుంటుంది, కానీ ఇంకా మిక్సీలో మెత్తగా అయిపోయింది. రోట్లో అయితే మంచిగా కచ్చా పచ్చగా వస్తుంది, అంత మెత్తగా అయిపోదు. అయినా కూడా చాలా బాగుంటుంది. సో పోపు అయితే వేగిపోతుంది. పోపు వేగింది, భలే కమ్మటి వాసన వస్తుంది పోపు కూడా. సో ఈ పచ్చడి అయితే నేను అందులో వేసేస్తున్నాను. పోపు వేగింది, పచ్చడి వేస్తున్నాను. పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడిలోకి ఎప్పుడైనా సరే. చూడండి పచ్చడి వేసేస్తాను. సో ఆయిల్ అయితే పీల్చేస్తుంది. ఇంకా ఆయిల్ వేసారని మీరు అనుకోవద్దు, ఆయిల్ అయితే చక్కగా పీల్చేస్తుంది మొత్తం ఈ పచ్చడిలోకి. ఎందుకంటే మగ్గాలి ఇందులో కొంచెం పచ్చడి పచ్చివాసన లేకుండా మంచిగా ఇలా మగ్గాలన్నమాట. సో ఏం లేదండి, ఉప్పు కారం వేసి గ్రైండ్ చేస్తారు కొంతమంది, నేనేమో పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేశాను. ఇది నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, నా సొంతంగా నేను ఎక్కడ చూడలేదు ఇది. యాక్చువల్లీ ఇది నేను ఇవాళ ట్రై చేద్దాం. అన్ని మామిడికాయలు ఉన్నాయి కదా, ఎప్పుడు పప్పు ఇదేనా, ఇవాళ ఇలా చేద్దాం పచ్చడి అని చెప్పి నేను ట్రై చేశాను. చూడండి ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా ఉందో, నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నమాట ఇది చూస్తుంటే. సో చూడండి ఎంత బాగుందో చూడండి పచ్చడి, కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసి వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇది ఐరన్ది కదా కడాయి, కాబట్టి పులుపు కాబట్టి చిలుం వాసన వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే పులుపుది ఇనుప కడాయిలో వండినప్పుడు వెంటనే బంద్ చేసి వేరే బౌల్లోకి తీసుకోవాలన్నమాట. సో నేను ఇదంతా ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న బౌల్లోకి తీసేసుకున్నాను. సో చూడండి పచ్చడి ఎంత బాగుందో, చూడండి పచ్చడి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. సో ఇంకా చారు కూడా చేస్తాను, చారు కూడా పోపు పెట్టేసి రైస్ పెట్టేస్తాను స్టవ్ మీద. సో ఇదండి మామిడికాయ పచ్చడి, మామిడికాయ చారు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో